దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. యాక్చువల్ గా నేను అన్న డిస్కస్ చేసుకున్నప్పుడు మా ఇద్దరికి ఒక డౌట్ వచ్చింది. ఈయన ఎంపీయా ఎమ్మెల్యేనా, ఈయనని ఎంపీగా మనం ఇంటర్వ్యూ చేద్దామా, ఒక ఎమ్మెల్యేగా ఇంటర్వ్యూ చేద్దామా అనే ఒక డౌట్ వచ్చింది మా ఇద్దరు. 2 రోజుల నుంచి ఆ ప్రశ్న నాకు ఉత్పన్నం అవుతుంది, నా మనసులో ఉత్పన్నం అవుతున్నది, ఏ విధంగా ఇంటర్వ్యూ చేయాలని. ఎస్, మీరే చెప్పండి సార్ దానికి ఆన్సర్. నేను ఇప్పుడు నా ఐడెంటిటీ నాకు వచ్చింది ఎంపీగానే, సో మీరు ఎంపీగానే చేయండి ఇంటర్వ్యూ. ఇంత మంచి చేస్తున్నా చెడు వినిపిస్తుంటే మీకేమనిపిస్తుంది? ఏముందండి, ఇప్పుడు రాజకీయ నాయకులు రకరకాలు మాట్లాడుకుంటారు, ఓకే, కానీ ప్రజల దగ్గర మన స్థానం ఏది ఉందనేది నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. నేను మంచి చేశాను, నిస్వార్థంగా చేశాను. నేను ఇవాళ రాజకీయాల్లో ఆస్తులు అమ్ముకున్నాము, మాది ఎప్పటి నుంచో మేము రాజకీయాల్లో ఏదో ₹1 సంపాదించుకున్న సందర్భాలు లేవు. నేను నిస్వార్థంగా ఒక 30 సంవత్సరాల పాటు వరకు మీకు 15% కమిషన్ వస్తుందంటే. సరేలేండి, ఇంకా చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేవాడు ఉంటే చెప్పండి. ఒక రీల్ హీరో ఉన్నాడు ఈ రాజమండ్రిలో, ఈ రీల్ హీరోకి ప్రతి పనిలో 15% కమిషన్ వస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంత గట్టిగా చెప్తే కూడా నమ్మకపోతే ఎట్లా అండి? సరే, ఇప్పుడు ఆయన ప్రూవ్ చేయమనండి. ఇప్పటికి స్టార్టింగ్ లో అన్నారు కదా, ఇప్పుడు ఆస్తి పెట్టైనా సరే నేను ఫ్లైఓవర్ కట్టిస్తా అన్నారు కదా, ఎంత ఆస్తుంది మీకు అని. ఇప్పటికిప్పుడు నేను రాజీనామా చేసి వెళ్ళిపోతాను, ప్రూవ్ చేయమనండి. 15% కాదు 1% నేను చేయమనండి. ఓకే, మరి పర్సంటేజ్ గురించి చంద్రబాబు గారు మాట్లాడతారు. ఫైనల్ గా ఒకటేనండి, రాజమండ్రిలో కంబాల్ చెరువు అభివృద్ధి కావచ్చు, సుబ్రహ్మణ్యం భూమిలో మీరు యాంపీ థియేటర్ కట్టడం కావచ్చు, ఇతరతో ఏ డెవలప్మెంట్ చేసినా, ఎన్ని విమర్శలు వచ్చినా నేను అభివృద్ధి చేస్తున్నాను, ఇది నష్టం అని తెలిసినా, లేదంటే ఫ్లైఓవర్కి అది పూర్తి కాకపోయినా నా సొంత ఆస్తులు ఇక్కడైతే ఒకవేళ ఇది వేస్ట్ అని తెలిస్తే వీటన్నిటిని నా ఆస్తులు అమ్మైనా సరే వీటన్నిటి కూల్చేసి యథాప్రకారం తీసుకువస్తా, మోరంపూడి ఫ్లైఓవర్ని కూడా నా ఆస్తులు అమ్మైనా నిర్మిస్తానన్నారు. అసలు మీకున్న ఆస్తి ఎంతండి? ఇన్నొట్టుకు హామీలు ఇస్తున్నారు. ఓపెన్ డాక్యుమెంట్ నాకు తెలిసి నా పేరు మీద ఉండింది సబ్ రిజిస్టర్ వాల్యూస్ లో చూసుకుంటే ఒక 60 crores ఉంటుందని అనుకుంటున్నా. శ్రీమతి గారి పేరు మీద అది నాకు తెలియదు. వివాహం చేసుకున్నారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అలా హైదరాబాద్ లో వివాహం చేసుకున్నారు కాబట్టి డెఫినెట్లీ మేము కూడా మేడం ని అడుగుతాం కలిసి. అమ్మాయి కూడా హైదరాబాద్ అమ్మాయి, హైదరాబాద్ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి. వెరీ నైస్. అది కూడా ఏమైందంటే 2013 డిసెంబర్ మ్యారేజ్. ఆ టైంలోనే ఆంధ్ర విభజన జరిగింది, ఆంధ్ర తెలంగాణ విభజన జరిగింది. ఆ టైంలోనే పెళ్లి చేసుకుని కలిపిరు అన్నమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ సార్, ఆల్ ది బెస్ట్. మీకున్న ఐడియాస్ చాలా బిగ్. సో ఆ బిగ్ ఐడియాస్ ని మీరు నిజంగా జనాలకి దగ్గరగా చెప్పగలుగుతున్నారు, చూపించగలుగుతూ ఇంకా బాగుంటుందని కొన్ని కోరుకుంటున్నాం. అండ్ కొన్ని అన్నట్టుగా ఇందాక కొన్ని మంచి పనులు చేస్తున్నారు, కొన్ని బయటికి పోట్రీ అవ్వడం వేరేలా పోట్రీ అవుతున్నాయి. బట్ వాటిని కూడా ఓవర్కమ్ చేస్తూ ఈరోజు మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు అండ్ రానున్న కాలంలో మిమ్మల్ని ఎమ్మెల్యేగా అనౌన్స్ చేయబోతున్నారు. మంత్రిగా చూడొద్దా? అది ఇంకా మరి సరే చెప్పాలా? ఉంటారా? ఇప్పుడు ఒకటండి, నా ముందర ఉన్న టార్గెట్ ఎమ్మెల్యే. ఓకే, సో నేను ఎమ్మెల్యే అయ్యి జగన్ అన్నకి నేను చెప్పాలి. సో ఆయన ట్రస్ట్ చేసి గిఫ్ట్ గా ఇస్తారా? అప్పుడు జగన్ అన్న మంత్రి శాఖ ఎలా అసలు ఆదిరెడ్డి వాసు సామాజిక వర్గానికి చెందిన వెలమ సామాజిక చాలా పెద్ద ఎత్తున ఉన్నారు, ఈడ చాలా ధనవంతులు అది ఉంటున్నారు కదా, మరి ఆదిరెడ్డి వాసుతో తలపడగలను, ఆదిరెడ్డి వాసుని ఢీ కొట్టగలను. సరే, అప్పుడు అతని ఊరండి. ఇప్పుడు వాళ్ళు ఎర్రం నాయుడు గారు డాటర్, ఆమె ఫాదర్ లెగసీతో గారు కుమారుడు, ఆమె ఫాదర్. ఇప్పుడు నేను ఐఎమ్ థింకింగ్ దట్ ఐఎమ్ ప్రూవెన్ యాజ్ అన్ ఎంపీ అని నేను అనుకుంటున్నా. అదే దీంతో నేను చేసిన డెవలప్మెంట్ తో నేను ప్రజల ముందుకు పోతున్నా, ప్రజల దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడు ఆమె ఎర్రం నాయుడు గారి డాటర్, సో ఆయన కేంద్ర మంత్రి కూడా చేసినాడు, ఆ లెవెల్లో ఉన్నారు. సో ఆమె లెగసీ కంటిన్యూ అయ్యి ఇక్కడ వాళ్ళకి ఫెచ్ అయింది. అట్ ద సేమ్ టైమ్ ఇంటర్నల్ బెకరింగ్స్ లో కూడా మా పార్టీలో చిన్నగా ఉన్నాయి. మీకు పోటీదారుడా కాదా ఆదిరెడ్డి వాసు? నేను ఒకటండి, నేను నాకు ఎదురుగుండే ఎవరైనా కానివ్వండి, నేను నాదొక్కటే, నా డెవలప్మెంట్ తో నేను ప్రజల ముందుకు పోతున్నా. నా పోటీదారుడు ఇతను ఉంటాడా అతను ఉంటాడా అని నేను ఎవరిని కూడా, ఎవరైనా ఒకటే.
సరే, మీరు చేసిన మంచిలో కూడా ఇక్కడ చెడు వెతుకుతున్నారు, అది ఎందుకు అని అర్థం కాలేదు. సుబ్రహ్మణ్యం మైదానం గురించి మనం ఒక డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ గతంలో సుబ్రహ్మణ్యం మైదానంలో ఇక్కడే సమీపంలో ఉంది. అక్కడ ఒక పార్టీ మీటింగులు పెట్టుకోవాలన్న అజిటేషన్ ఏదైనా కార్యక్రమాలకు సుబ్రహ్మణ్యం మైదానాన్ని వాడుకునేవారు. కానీ ఆ సుబ్రహ్మణ్యం మైదానంలో మీరు ప్రజలకు ఆహ్లాదకరాన్ని అందించేందుకు ఒక యాంపీ థియేటర్ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ అనేది మీరు ఏర్పాటు చేశారు అక్కడ. అది ఎందుకోసం చేశారు ఏంటనేది మాకు ఒకసారి వివరిస్తారా? అంటే ప్రతిపక్షాల కన్నా కూడా ముఖ్యంగా సీనియర్ నాయకుడు అంటే మాజీ పార్లమెంట్ సభ్యులైన ఉండవల్లి అరుణ కుమార్ గారు మంచి ఒక మైదానాన్ని ఎవరికి కూడా అక్కడ కనీసం మాట్లాడుకునే వసతి లేకుండా ఒక కార్యక్రమాన్ని చేసుకునే వెసులుబాటు లేకోకుండా ఒక థియేటర్ పెట్టేసి దాన్ని అభివృద్ధి అంటే ఎలా అంటారు అనేది ఆయన మాట్లాడుతున్నారు. ఏమండి, నాకు ఒకటి తెలియక అడుగుతాను, అసలు సుబ్రహ్మణ్య మైదానము ఇప్పుడు ఎంత లైవ్లీగా ఉందండి. ఇప్పుడు మీరు ఇవాళ పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, రిసెప్షన్స్ చేసుకోవచ్చు, పెద్ద పెద్ద మ్యూజిక్ ఈవెంట్స్ చేసుకోవచ్చు, ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు సుబ్రహ్మణ్య మైదానంలో. ఇప్పుడు జనరల్గా వాళ్ళు పెద్దవాళ్ళు, నేను వాళ్ళని కూడా తప్పు పట్టట్లే. జనరల్గా మనం కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు మనం ఆ ప్రాంతాలు చూస్తే మనకి చూడటానికి కూడా కంటికి కనిపించదు, ఏదో జరిగిపోతుంది, పాడు చేస్తున్నాడు. ఈ వయసులో చిన్నోడు, దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. సుబ్రహ్మణ్య మైదానం అంటే ఫ్రీడమ్ ఫైటర్ పేరు మీద పెట్టారు, బ్రహ్మజోస్లే సుబ్రహ్మణ్యం గారు. ఈవెన్ గాంధీ గారు కూడా ఆయన్ని కితాబ్ ఇచ్చారు. సో దాంట్లో అలాంటి లీడర్ పెట్టింది ఇతను ఏదైనా పాడు చేస్తున్నాడా అని ఫస్ట్ అందరూ భావించారు. కానీ దాని తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆ యొక్క గ్రౌండ్కి మనం జీవం పోసాం. ఇదివరకు నాకు తెలిసి ఒక 3,000 మంది పడితే చాలా ఫిల్ అయిపోయేది. ఇవాళన్న రోజున నాకు తెలిసి 7,000-8,000 మంది పడతారు. ఇంకా గ్రౌండ్ని ఎక్స్పాన్షన్ చేసాం, దాన్ని ఒక న్యూ లుక్ ఫేస్ లిఫ్ట్ ఇచ్చి, ఫేస్ లిఫ్ట్ కూడా కాదు, అసలు కంప్లీట్ రెనోవేట్ చేస్తాం. మీరు ఇంతకాలం ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రాజమండ్రి నియోజకవర్గం కోసము ఒక ఎమ్మెల్యేగా మొట్టమొదటగా ఏ కార్యక్రమం మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు? నేను ఇందాక చెప్పినట్టు 24 hours వాటర్ సప్లై ఇస్తామండి. అది కూడా అన్ని నియోజకవర్గాల్లో కాకపోవచ్చు, కేవలం రాజమండ్రిలోనే అవుతుంది. ఎందుకంటే గోదావరి అబేటింగ్ ఉంది. దట్టు అప్ స్ట్రీమ్కి వాటర్ ప్రొక్యూర్ చేస్తాము. అక్కడే వాటర్ వర్క్స్ ప్లాంట్ పెడతాము. అక్కడే ELSRs అంటే వాటర్ హెడ్ ట్యాంక్స్. సో రాజమండ్రి కన్నా అప్ స్ట్రీమ్ ఒక 10 meters హైట్లో ఉంటుంది కాబట్టి హై ప్రెషర్ వాటర్తో వస్తుంది. సో ఆ వాటర్తో ప్రతి ఇంటింటికి 24 hour వాటర్ సప్లై చేయడానికి స్కోప్ ఉంది. దానికన్నా ముందు ఒక పని చేసే బాగుంది, ఏపీ పేపర్ మిల్ నుంచి వచ్చిన వ్యర్థాలంతా కూడా డౌన్ స్ట్రీమ్ లో కాకుండా అప్ స్ట్రీమ్ లో అది ఇదవుతుంది, అదంతా కూడా చాలా డౌన్ స్ట్రీమ్ లోకి, అదే సిటీ మీద నుంచి వెళ్తుంది, అప్ స్ట్రీమ్ నుంచి డౌన్ స్ట్రీమ్ కి వెళ్తుంది. పేపర్ మిల్ కి పైన మనం వాటర్ ప్రొక్యూర్ చేస్తాం. సో డౌన్ స్ట్రీమ్ వచ్చేది కూడా పేపర్ మిల్ కూడా ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంది. ఈ వాటర్ నంతా కూడా ట్రీట్మెంట్ చేసి సముద్రంలోకి వదలాలని ఒక ప్యాకేజ్ కూడా ఉంది. అది రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అంటూ కార్యక్రమాలు చేస్తున్నారు కదా ఇప్పుడు బహిరంగ సభలు, మీరు కూడా ఎన్నికలు సిద్ధంగా ఉన్నారా? మేము డే 1 నుంచి నేను వర్క్ చేసేది కూడా ఇవాళ పర్టికులర్ గా నేను ఎన్నికలకి సిద్ధం అని ఏం లేదు. ప్రతిరోజు ప్రజల్లోనే ఉంటున్నాం, ప్రతిరోజు కార్యక్రమాలు చేసుకుంటాం. ఓకే, ప్రమాణం చేయండి. భరతను నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను వచ్చిన వెంటనే రాజమండ్రి ప్రజలకు 24 గంటలు శుద్ధి చేసిన తాగునీటి అందిస్తానని ప్రమాణం చేయండి. నేను ప్రతి మాటలో కూడా జగనన్ననే ఫాలో అవుతాము. జగనన్న ఎప్పుడు చెప్పే మాట, దేవుడి దయతో, ప్రజల దీవెనలతో, జగనన్న యొక్క దీవెనలతో రేపు జగనన్న ముఖ్యమంత్రి అయి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత భరత్ అనే నేను 24 గంటల పాటు రాజమండ్రి ప్రజలకు మంచినీళ్ళు సరఫరా చేసే విధంగా నా ప్రయత్నం 100% చేస్తాను అని మాట ఇస్తా ఉన్నా. ఓకే, థ్యాంక్ యూ ఎంపీ గారు, గుడ్ లక్. మీరు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే మీరు అనుకున్న మేరకు గోదావరి అంటే రాజమండ్రి ప్రజల యొక్క చిరకాల కోరిక నెరవేర్చాలి, వాళ్ళకి 24 గంటలు మంచినీటిని అందించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. Thanks a lot, sir, and all the best. Thank you.